గుజరాత్ అహ్మదాబాద్ లో విమానం ప్రమాదానికి గురైంది. మేఘాలిలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. ఈ విమానంలో దాదాపు 130 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లో విమానం ప్రమాదానికి గురైంది. మేఘాలిలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. విమానంలో 133 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు విమానం కూలడానికి కారణం ఏంటి? గుజరాత్ అహ్మదాబాద్ లో యొక్క విమానం ఒక్కసారిగా ల్యాండ్ అయిన వెంటనే కుప్పకూలింది. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈ యొక్క క్రాష్ కావడంతో దీనికి సంబంధించి కుప్పకూలడంతో దట్టమైన పొగలు రావడంతో ఆ పొగలను కూడా అదుపులోకి తీసుకురావడానికి కూడా సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క విమానంలో 113 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మాత్రము ఈ యొక్క టేకాఫ్ అయిన దాని తర్వాత ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ యొక్క దీనికి సంబంధించి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా దీనికి సంబంధించి దట్టమైన పొగతో కూడా కమ్ముకుపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి అసలు ఏ కారణం ఉంది అనేది మాత్రం ఇంకా అధికారులు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క విమానం ఏ విధంగా టేకాఫ్ అయింది, దాని తర్వాత ఎందుకు ఇలా ప్రమాదానికి గురి అయింది అనే సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ యొక్క మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత కూడా ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి కారణాలు ఏమున్నాయనేది మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు అధికారులు కూడా వెల్లడిస్తారు. అయితే ప్రజెంట్ మాత్రము సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఎవరికి ఎలాంటి గాయాలు అయ్యే దీనికి సంబంధించి దానిపైన కూడా ఇప్పటికే ఒక అంబులెన్స్ ని కూడా రెడీగా పెట్టారు. ఎందుకంటే ఎవరికైనా గాయాలు అయితే మాత్రం వెంటనే వారిని ఆసుపత్రికి కూడా తరలించేందుకు కూడా కావాల్సిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఒక్కసారిగా ఈ యొక్క విమానం కుప్పకూలడంతో పూర్తిగా దీనికి సంబంధించి అధికారులు అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆ యొక్క దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది మాత్రము అధికారులు చెప్తున్నారు. పవన్, అలాగే ఈ విమానంలో 133 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారు ఏ విధంగా ఉన్నారు? అయితే 133 మంది ఈ యొక్క విమానంలో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా దీనికి సంబంధించి ఒక విమానము టేకాఫ్ అయిన దాని తర్వాత ఒక్కసారిగా యొక్క మంటలు రావడంతో ప్రయాణికులంతా కూడా పూర్తిగా భయోందోళన కూడా గురయ్యారు. అయితే దీనికి సంబంధించి వారందరినీ కూడా బయటికి అంటే విమానం నుంచి బయటికి పంపించి వేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇంకా ఇందులో ఎవరికి ఎలాంటి గాయాలైనా లేకపోతే దీనికి సంబంధించి ఏ విధంగా యొక్క నష్టం జరిగింది అనేది మాత్రము ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రజెంట్ మాత్రము మనకు తెలిసిన ప్రకారం అయితే దీనికి సంబంధించి ఒక్కొక్కరిని కూడా దట్టమైన అంటే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని కూడా తెలుస్తుంది. అందులో నుంచి కూడా అందరినీ కూడా బయటికి పంపించి వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇంకా ఇందులో ఎవరికి గాయాలైన మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే పవన్, మరి ఇప్పటి వరకు అయితే అక్కడ టేకాఫ్ కాగానే ఇక్కడ విమానం కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఇటు ఎయిర్ ఇండియా అధికారులు ఎవరైనా స్పందించారా దీనిపై? అంటే ఏమైనా సాంకేతిక లోపమా? ఇప్పటికి మాత్రం ఏ అధికారులు కూడా స్పందించలేదు. కేవలం దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా సాంకేతిక లోపం అన్నట్లయితే తెలుస్తుంది. ఆ సాంకేతిక లోపం ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఎయిర్ ఇండియా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రజెంట్ అయితే సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నాము. దాని తర్వాత దీనికి సంబంధించి పరిస్థితి అదుపులోకి వచ్చిన దాని తర్వాత ఎక్కడ సాంకేతిక లోపం ఉంది, ఇందులో పైలట్ సంబంధించిన ఏదైనా లోపం ఉందా లేకపోతే ఇతర ఎలాంటి లోపాలు ఉన్నాయని మాత్రము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత కూడా అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.